హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ 70 అఫీషియల్ అండి. మొత్తానికైతే సింహాద్రప్పన్ స్వామి దర్శనం చాలా బాగా అయిందండి. మేమైతే ఈవినింగ్ 4:30-4కి అలా ఇంటి దగ్గర బయలుదేరాం. సో అక్కడికి రీచ్ అయ్యేసరికి 5 అయింది. ఫ్రీ బస్సులు పెట్టారు కదండి ఎక్కడికక్కడికి. ఆ బస్సులు ఎక్కి మేము కొండ మీదకి అయితే వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా రష్గా ఉందండి. పాపం 300 రూపాయలు లైన్ అవ్వండి, ఫ్రీ దర్శనం చాలా రష్గా ఉంది. మేము కాసేపు అక్కడ నిలబడి వెయిట్ చేసండి. మేము ఎవ్రీ ఇయర్ కూడా కొంచెం ఇట్లానే వెళ్తాము. అంటే 6:30 అయ్యేసరికి లోపలికి అలౌ చేసేస్తారు అనమాట. ఏ లైన్ ఏంటి అన్నది కూడా ఇంకా సో అలౌ చేసేస్తారు. మేము అలా కాసేపు అక్కడ ఉండేసరికి ఇంకా అక్కడ స్టాఫ్ అన్నారు 1500 టికెట్లలో కూడా వదిలేస్తున్నారు అమ్మ అని చెప్తే మేము ఇంకా అప్పుడు 1500 రూపాయల టికెట్లోకి మేము వెళ్ళిపోయాం అనమాట. మా దగ్గర ఎటువంటి టికెట్స్ కానీ టోకెన్స్ కానీ లేవండి. ఆ సింహాద్రప్పని మాకు చాలా బాగా దర్శనం చేయించారు తండ్రి. పైకి వెళ్ళడానికి చాలా కష్టపడ్డాము. కానీ పైకి వెళ్ళి ఒక ఇంత 2 అవర్స్ అయితే లైన్ ఎక్కడ వెళ్ళిపోయింది. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. తండ్రి దయ ఉండబట్టే. కానీ ఇన్కేస్ పాపం బాగా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు. లైన్లో క్యూ లైన్స్ చాలా దూరం పెట్టారు. ఎక్కడెక్కడి నుంచో ఎవరితో చేస్తారు దర్శనం బాగా కూడా చాలా బాగుంది. ఈ సంవత్సరం గవర్నమెంట్ చాలా బాగా చేసిందండి. సో మాకైతే దర్శనం ఎగ్జాక్ట్గా 2 అవర్స్లో అయిపోయి బయటకు వచ్చేసాము. స్వామివారి ప్రసాదం కూడా మాకు అందింది. చాలా బాగా అయింది. 2 అవర్స్లో అయిపోయింది. ఈవినింగ్ 6కి లైన్లోకి వెళ్తే మిడ్నైట్ 1:30-1 అయిందండి. బయటకు వచ్చేసరికి వాళ్ళకి తెలియలేదు. మేము ఒక్కొక్క రూట్లో ఎలా వెళ్ళాలని ఆలోచించుకొని ఇంకా అలా వెళ్ళిపోయాం. అదంతా కూడా మన స్వామివారు అనుగ్రహమని అనుకుంటున్నాము. సింహాద్రప్పని దయ ఉంటే ఏదైనా జరుగుతుందండి. సో ఈ సంవత్సరం ఇలా మా దర్శనం అయింది. లాస్ట్ VIP పాస్ ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడ్డాము. అలాగే ఈ ఇయర్ కూడా కానీ బట్ చాలా బాగా అయింది దర్శనం అయితే. గోవింద గోవింద. మెయిన్ మా మమ్మీ ఎలా వస్తుందో అనుకున్నాము. చాలా బాగా జరిపించారు తండ్రి దయ వల్ల. మేము 4 వెళ్ళాం, 4 వచ్చామండి.